శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరాయ నమః. ఇండియా ఆన్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఆదో పూజ్యో గణాధిప అని మొట్టమొదటగా తొలి పూజలు అందుకునేటువంటి దైవం గణపతియే అని చెప్పని మనకి సదాచారంలో వస్తున్నటువంటి అంశం. గణపతిని ఏ ప్రకారంగా పూజించాలి అని అంటే టక్కున మనందరం కూడా చెప్పేటువంటి సమాధానం గరికతో పూజించాలి అని. కనుపులు ఉండేటువంటి ఈ గరికకు చాలా విలక్షణమైనటువంటి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఆయుర్వేదంలో వీటి గురించి చాలా విస్తారంగా కూడా చెప్పడం జరిగింది. ఇటు ఆరోగ్యపరంగా, అటు వ్యవహారికంగా, అదే ప్రకారంగా ఆముష్మిక పరంగా కూడా ఇది మనకి అనంతమైనటువంటి యోగాన్ని కలగజేసేటువంటిది. ఈ దూర్వలతో కనుక పూజ చేసినట్లయితే గణపతి ఎంతగా అనుగ్రహిస్తాడు అనే దానికి చెప్తూ ఒక వృత్తాంతాన్ని చెప్తారు. ఒకానొకప్పుడు అవంతి దేశాన్ని మహానుభావుడైనటువంటి సులభుడు అనేటువంటి ఒక మహారాజు గారు పరిపాలన చేస్తూ ఉండేవారట. ఈ సులభుడు అనబడేటువంటి ఇల్లారి పేరు సాక్షాత్తు సముద్ర. ఈ దంపతులు ఇద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరులాగా చక్కగా అన్యోన్యత కలిగినటువంటి వారే. ఎప్పుడు కూడా ధర్మమునందు మాత్రమే అనురక్తి కలిగి ధర్మాలు చేస్తూ ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ వస్తున్నటువంటి మహాసుకృతాత్ములు. అటువంటి వీరి దగ్గరికి ఒకరోజు చాలా పీదవాడైనటువంటి ఒక బ్రాహ్మడు వెళ్ళాట. ఏదో అంత భోజనాన్ని ఆశించి వెళ్ళాడు. అతనికి కట్టుకోవడానికి బట్టలు కూడా పెద్దగా లేని కారణం చేత పాపం చినిగినటువంటి వస్త్రాలు కట్టుకొని అతను వెళ్ళాడు. అతని యొక్క వస్త్రధారణ, అతని యొక్క అలంకార విశేషములు వీటన్నిటిని కూడా చూసి అధికార గర్వముతో ఐశ్వర్యముతముతో ఉన్నటువంటి వీరిద్దరికీ కూడా కించిత్ హాస్యం కలిగింది. కనబడకుండా బ్రాహ్మణుని ఒప్పించలేదు, కానీ ఓ పక్కగా వెళ్ళి నవ్వుకున్నారట. ఇది గమనించాడు ఆ బ్రాహ్మణుడు. అసలే దరిద్రబాధతో ఉన్నాడు. ఆపై రాజుగారు వెక్కిరించారు. దాంతో ఆయన క్రోధం కలిగిందిట. క్రోధం కలిగి, రాజా, నీవు ఐశ్వర్యంతో ఉన్నావు, కాదనడానికి ఏమీ లేదు. నీకు పూర్వజన్మ సుకృతం ఉంది. పరమేశ్వరుడు నేను మహారాజుని చేశాడు. నాకు పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి కారణం చేత బ్రాహ్మణుడైనా ఆ జన్మలో చేసినటువంటి పాప కారణం చేత ఈ జన్మలో నేను దరిద్రుడిగా జన్మించి నానా పడుతున్నాను. అటువంటి విష్ణు స్వరూపమైనటువంటి రాజువు కదా అని చెప్పని నీ దగ్గరికి యాచన కోసం వచ్చినందుకు గాను నన్ను చూసి నవ్వావు కనుక, బ్రాహ్మణావమానం చేసినందుకు గాను నేను నిన్ను శపిస్తున్నాను. నీవు వెంటనే తక్షణమే గాడిదవై జన్మించదవుగాక అని చెప్పని శాపం పెట్టాట. వెంటనే ప్రక్కన ఉన్నటువంటి మహాపతివ్రత అయినటువంటి ఆ సముద్ర తట్టుకోలేకపోయింది తన భర్తను శపించేసరికి. ఓరి బ్రాహ్మణ, మహారాజు యందు విష్ణువంశం ఉంటుందని చెప్తూనే రాజును శపించావు గనక ధూర్తుడా, నేను నిన్ను కూడా శపిస్తున్నాను. భార్య ఎదురుకుండా భర్తని శపిస్తే పతివ్రతలు ఏ ప్రకారంగా అతన్ని హింసిస్తారో లోకానికి తెలిసి రావాలి. చూడు నా యొక్క పాతివ్రత్య ప్రభావం అని చెప్పి ఆ బ్రాహ్మణి శపించిన నీవు కూడా ఎద్దువై భూలోకంలో జన్మించదువుగాక అని చెప్పారు. ఇలా వీళ్ళిద్దరూ పరస్పరం ఆ బ్రాహ్మడు అన్నట్ట, ఓసి బ్రాహ్మణ అనేటువంటి కనికరం కూడా లేకుండా యాచన కోసం వచ్చినటువంటి వాడిని శపించావు కనుక నేను నిన్ను మళ్ళా తిరిగి శపిస్తున్నాను. నీవు చండాలకాంతగా భూలోకంలో పుట్టెదువుగాక అని ఈయన శాపం పెట్టాట. ఈ పరస్పర శాపాల కారణం చేత వీళ్ళు ఎద్దుగా, గాడిదగా, చండాల స్త్రీగా భూలోకంలో జన్మించారు. ఇలా కంచరగాడిద నానా ఇబ్బందులు పడుతూ, ఎద్దు నానా అవస్థలు పడుతూ, చండాలకాంతగా పుట్టిన ఆవిడ అన్నం పెడితే తిని, లేకపోతే తినక, పొమ్మంటే పోయి, తలదాచుకో ఎక్కడా చోటు లేక నానా అవస్థలు పడుతూ దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆయాసపడుతూ ప్రయాసపడుతూ ఏదో జీవనాన్ని వెల్లదీసుకుంటూ వస్తుంది. ఇంత భారంగా జీవనం వెళ్తూ ఉంటే ఒకానొక రోజు భాద్రపద శుద్ధ చవితి వచ్చింది. ఆ రోజున వానాకాలం కదా, వాస్తవానికి శ్రావణ మేఘములు అంటారే కానీ శ్రావణ మాసంలో వర్షం కురిసినా కురవకున్నా భాద్రపద మాసంలో సుభిక్షంగా వాన పడుతుంది. అందరికీ కలగబడే విధంగా వానబడేటువంటి మాసం కనుక దీనికి భాద్ర పేరు కూడా వచ్చింది. భద్రాలు కలగజేయడానికి అన్నట్టుగా బలరామ జయంతి, రాధా జయంతి, వినాయక చవితి వంటివన్నీ కూడా పర్వదినములన్నీ కూడా ఈ మాసం కనుక ఇది భాద్రపద మాసం కూడా అయింది. అటువంటి భద్రములు చేకూర్చేటువంటి ఆ మాసమున వచ్చినటువంటి శుద్ధమైనటువంటి చవితి తిథినోడు వినాయక చవితి పర్వదినమున భోరుగా కుండపోతగా వాన మొదలైంది. ఇలా ఈ వాన పడుతూ ఉంటే ఈ చండాలకాంత ఎక్కడ ఉండాలో తెలియక అటు ఇటు తిరుగుతూ మొత్తానికి ఒక గణపతి దేవాలయంలోకి ప్రవేశించింది. అదే గణపతి దేవాలయంలోకి వానకి తగ్గుతున్నటువంటి ఈ ఎద్దు, గాడిద రెండు కూడా దేవాలయంలోకి వెళ్ళాయిట. బాగా వణికిపోతున్నారు, చలి చేత బాగా వణికిపోతున్నారు. అందులో తడిలో తడిశారు. అప్పటిదాకా వాన పడుతూ వస్తోంది, ఇంకా పడుతోంది. ఈ చండాలకాంత ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి కాస్త ఇక్కడి నుంచి కాస్త గడ్డిని మోసుకొచ్చుకుంది. ఆ గడ్డిని మోసుకొచ్చుకొని దానితో చేసి ఏదో ఇంత మంట వేసుకొని చలి కాచుకుంటూ ఉంది. ఇలా చలి కాచుకుంటూ ఉంటే ఈ ఎద్దు గాడిద ఏం చేసి వీడికి ఆకలి
అది చలి కాచుకుంటూ దాంట్లో మధ్యలో నిదానంగా నిద్రలోకి ఆ నిప్పు అంటుకోకుండా ఉన్నటువంటి గరికపోసలు ఏవైతే అవన్నీ బయటికి మొదలుపెట్టాయి. ఎప్పుడో ఇక్కడికి మెలకు వచ్చింది, చూసింది, అయ్యయ్యో తినేస్తున్నాయే, నాకు చలి కాచుకోవడానికి మళ్ళీ ఏం ఉండదు అని చెప్పని వాటిని అదిలించింది. ఇక్కడ ఈ అదురుపాట్లో దేవాలయంలో ఉండే వాళ్ళందరూ వీళ్ళని చూశారు. మరి రాకుడిన ప్రాణులన్నీ దేవాలయంలోకి వచ్చారా, దేవాలయం అపవిత్రం అయిపోతుంది, తరమండి అన్నారు. ఆ తరమడంలో వీళ్ళకి తెలియకుండానే ఈ ముగ్గురు కూడా గణపతి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేశారట. ఈ లోపుగా వీళ్ళ పూర్వపుణ్య విశేషం ఏమో కానీ ఎక్కడి నుండో గొప్పదైనటువంటి గాలి వీచింది. ఆ గాలి వీయగానే అప్పటిదాకా ఆ చండాల స్త్రీ చేతిలో ఉన్నటువంటి గరికపోసలన్నీ కూడా ఎగిరి గణపతి మూర్తి మీద పడ్డాయట. దేవాలయంలో ఉన్నటువంటి గణపతి మూర్తి మీద పడ్డాయి. అదే ప్రకారంగా తింటూ ఉన్నాయి కదా ఈ గాడిద ఎద్దు, వీటి మూతులకు అంటుకొని ఉన్నటువంటి గరికపోసలు కూడా ఎగిరి పడ్డాయట. దానికి స్వామి సుప్రసన్న చెందాట. తెలిసో తెలియకో భాద్రపద శుద్ధ చవితినాడు, గణపతి చవితినాడు నాకు గరికలతో వీళ్ళు అర్చన చేశారు కనుక పోంటి వీళ్ళకి కైవల్యాన్ని ఇస్తున్నాను, వెళ్ళి వీళ్ళని నా లోకానికి తీసుకురండి అని చెప్పని వినాయకుడు తన లోకంలో ఉండేటువంటి దేవదూతలను ఆజ్ఞాపన చేస్తే ఆ దేవతల అద్భుతమైనటువంటి విమానంలో అక్కడికి వచ్చినటువంటి అందరూ చూస్తూ ఉండగా ఈ చండాలకాంతను, గాడిదను, అదే ప్రకారంగా ఎద్దును మూడిటికి కూడా దివ్యమైనటువంటి స్వరూపాలను సంతరింపజేసినటువంటి వారై ఆ దివ్యమైనటువంటి విమానంలో ఎక్కించుకొని మీ పూర్వపుణ్యం ఇంత స్వల్పమైనటువంటి కార్యం చేసినా కూడా గణపతి ప్రసన్నత చెందాడు, మీరు చేసినటువంటి ఈ దూర్వాంకురార్చన యందు ఆయనకు కలిగి మీ అందరికీ కూడా దివ్యమైనటువంటి లోకాలను అనుగ్రహిస్తున్నాడు రండి అనగానే అప్పటిదాకా మీరు తరవడానికి చూసినటువంటి వర్గం వారందరూ పరిగెత్తుకుని వచ్చారట. మరి మాకో గణపతి లోకం మిమ్మల్ని తీసుకురామని గణపతి స్వామి చెప్పలేదు అన్నట్టు. అదేమిటయ్యా, పొద్దునుండి జపం చేస్తున్నాం, పొద్దునుండి ఉపవాసం ఉన్నాం, ఎన్ని ఉండ్రాలు నైవేద్యం పెట్టాం, ఎన్ని పుష్పాలతో పూజ చేసాం, ఎంతగా స్వామివారికి అలంకారం చేసాం, మమ్మల్ని వదిలిపెట్టేయమంటే ఏంటి, ఆ గణపతి గారిని ఒక్కసారి అడిగిరా నువ్వు తప్పు విన్నావేమో అన్నా. అదే లేదమ్మా, మీరు ఎన్ని చేసినా గరికతో స్వామిని పూజించలేదు. గరికతో స్వామిని పూజించకపోతే స్వామి తృప్తి చెందడు. వీరు గరిక తెలియకో స్వామికి అర్చన చేశారు గనక ఆ పుణ్య ప్రభావం చేత వీరికి ఊర్ధ్వలోకములు మీకు ఇంకా కూడా భూలోకవాసమే సంప్రాప్తమై ఉన్నాయని చెప్పని వాళ్ళని సముదాయపరిచి ఈ దేవతా వర్గం అంతా కూడా ఎవరైతే ఉన్నారో వారు ఈ మూడు ప్రాణులు కూడా దివ్య రూపాన్ని సంతరింపజేసినటువంటి వారే గణపతి లోకానికి తీసుకువెళ్ళారు. అందుకనే తెలిసి కానీ తెలియక కానీ భాద్రపద శుద్ధ చవితి నాడు, వినాయక చవితి నాడు గణపతి యొక్క అనుగ్రహాన్ని కోరుకునేటువంటి వారందరూ కూడా ఈ ప్రకారంగా గరికతో అర్చన చేసి తీరాలి అని చెప్పని మనకి గణేష పురాణం తెలియజేస్తుంది. అంతేగాక మా ఇంట్లో పెద్ద పెద్ద పిండి వంటలు చేయలేము, మేము పెద్దగా పూజలు చేయలేము, మాకు ఏమీ చేత కాదనుకునేటువంటి వారు ఎవరున్నా కూడా సరేట 4 గరికపోసలు తీసుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టి స్వామి నీవే నాకు దిక్కని చెప్పి నమస్కారం చేస్తే చాలు గణపతి సంతోషించి వెంటనే అనుగ్రహిస్తాడంటానికి మరో వృత్తాంతాన్ని చెప్తారు. ఒకానొక సమయంలో జనకరాజు గారు అని ఒక మహారాజు గారు ఉండేవారు. ఈ జనకరాజు గారికి అహంభావం ప్రవేశించిందిట. నేను నిరతాన దానం చేస్తున్నాను, నన్ను మించిన దానశీలి లేడు అనుకున్నాడు. అలా ఆయనలో అహంభావం ప్రవేశిస్తున్నటువంటి సమయంలో నారద మహర్షి ఆయన దగ్గరికి వచ్చారట. వచ్చి జనక, ఈ జనక మహారాజు గారు రామాయణ రాజు గారు ఇద్దరు వేరు. ఆ జనక మహారాజు గారికి ఈ జనక మహారాజు గారికి ఎంత మాత్రం సంబంధం లేదు. ఓ జనక, ఇంత అన్నదానం చేస్తున్నావయ్యా, నిజంగా నువ్వు పుణ్యశీలివి, భగవంతుడు నీ ఎందు అనుగ్రహించి ఇంత ఐశ్వర్యం ఇచ్చినందుకు గాను నీవు సద్బుద్ధి కలిగినటువంటి వాడివై చక్కగా సపాత్రంగా దానం చేస్తున్నావు అన్నట్టు. అంటే ఏ భగవంతుడు నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వలేదయా నారదా, బాగా తెలుసుకో, నేను పుట్టడమే మహారాజుగా జన్మించాను, పుట్టిన తర్వాత నాకు దానం చేయాలని కోరిక కలిగింది కనుక నేను దానం చేస్తున్నాను తప్ప నాకే దేవత అనుగ్రహించలేదు. ఇందరికి అన్నం పెట్టిన కారణం చేత వీళ్ళ పాలిట నేనే దేవుణ్ణి అన్నట్టు. ఓహో, వీడికి ఖండకావరం అధికమైంది, గర్వం పరిపూర్ణంగా వీళ్ళలో ప్రవేశించింది, ఇక వీడి కర్మము చేయవలసిందే అని చెప్పి అనుకున్నటువంటి వాడే ఆ నారద మహర్షి నేరుగా గణపతి లోకానికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ గణపతి నారదుని చూసి, నారదా త్రిలోక వార్తలు ఏమిటో చెప్పు అన్నట్ట. అంటే స్వామి ఏం చెప్పమంటావు, జనకరాజుకి విపరీతమైనటువంటి అహంభావం ప్రవేశించింది, అతని యొక్క కర్మం చేసినట్లయితే సంతోషం కలుగుతుంది నాకు అన్నట్ట. సరే దానికేమి అలాగే చేద్దాం అని అన్నట్ట అని ఒక బీదదైనట్టు బ్రాహ్మడి వేషం వేసుకున్నట్ట. ఒళ్ళంతా పుండ్లు, వాటిలోంచి రసికారుతోంది, చూస్తేనే అసహ్యం కలుగుతోంది. మాసిపోయినటువంటి ఒక వస్త్రాన్ని కట్టుకున్నాడు. ఎప్పుడెప్పుడు వీడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడా అనుకునేటట్టుగా ఉంది ఆయన రూపం చూస్తే. అటువంటి స్వరూపాన్ని సంతరించుకున్న వాడై జనకరాజు దగ్గరికి వెళ్ళాట గణపతి. వెళ్ళి, అయ్యా బాగా ఆకలిగా ఉంది, నువ్వు అడిగిన వాడందరికీ అన్నం పెడతావని చెప్పని తెలిసి పొరుగురు నుంచి వచ్చాను, పొరుగు రాజ్యం నుండి వచ్చాను, నేను అంత అన్నం పెట్టించరాదు అన్నట్టు. నా దగ్గర అన్నానికి కుదివే ఉందయ్యా,
అడిగితే ఎవరికైనా అన్నం పెడతాను, అటువంటిది ఇంతటి వేద బ్రాహ్మడి వచ్చి అడిగితే అన్నం పెట్టకుండా ఉంటానా, తప్పకుండా అన్నం వడ్డిస్తానన్నట్టు అని అక్కడ ఉండేటువంటి పాచక వర్గం అంటే వంట చేసేటువంటి వారిని పిలిచి ఇతన్ని తీసుకువెళ్ళి మృష్టాన్న భోజనం పెట్టండి, చక్కగా తెయించేదాకా అతనికి ఏవేవైతే అడిగాడు అవన్నీ వండి వార్చి వడ్డించండి అని చెప్పారట. సరే అని చెప్పని వీళ్ళు తీసుకువెళ్ళారు. వడ్డిస్తున్నారట, తింటున్నారట. కుంభములన్నీ అయిపోతున్నాయి, గంగాల అయిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతుందో వండినంత పులుసు తెలియదు, అంతటి పరవాణాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియదు. గారెలు లెక్కలేవు. స్థాళీ సహస్రైర్భృతం 1000 గారెలు చేస్తే 1000 గారెలు తినేసాడు మహానుభావుడు. తేనెలో అద్దుకుంటున్నాడు, నోట్లు వేసుకుంటున్నాడు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. వీళ్ళు రాజుగారికి చెప్పారట, నా చెప్పేదేముందిరా, వాడికి రాయించుకునే శక్తి ఉందేమో, మరి కాస్త వండి అన్నట్ట. వండి రాజుగారి గార్డెన్లో ఉన్నటువంటి ధాన్యం అంతా అయిపోయింది. ఇలా వండుతూ ఉన్నప్పుడు ఇంకొక విచిత్రం ఏంటంటే, ఈయన ఆగలేకపోతున్నట్టు, ఆకలికి మీరు వండేదాకా నేను ఆగలేను, పచ్చివన్నీ తెచ్చేయండి తినేస్తా అన్నట్టు. ఆ పచ్చివన్నీ తెచ్చిపోసారు. పచ్చి ధాన్యం అయిపోతుంది, పచ్చి కూరగాయలు తినేస్తున్నాడు, అన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు రాజుగారికి ఏం చేయాలో అర్థం కాల. భటుల్ని పిలిచాట, మీరు రాజ్యంలోకి పోండి, అందరిలో ఉన్నటువంటి ధాన్యం అంతా నేను ఇమ్మనానని రాజశాస్త్రం అని చెప్పని పట్టుకొచ్చేయండి అన్నట్టు. మొత్తం రాజ్యంలో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా రాజుగారి ధాన్యాగారానికి జరిగింది. అదంతా కూడా తిరిగిసేట. నాకు ఆకలి ఇంకా తగ్గలేదన్నట్ట. అప్పుడు రాజుగారు వచ్చి, మహాప్రభు నీకు నమస్కారం, నీకు అన్నం పెట్టగల శక్తి నాకు లేదన్నట్టు. అంతోడు దానికి ఇంత వీరాలు ఎందుకయా, నీకు అన్నం పెట్టలేనా అని ఇందాక ఎందుకన్నావు, సర్లే ఫోన్లే నీ రాజ్యంలోకి వెళ్ళి ఆ ఇంటో ఈ ఇంటో ఎవడన్నా అన్నం పెడతాడేమో చూసుకుంటా అని బయలుదేరాట. ఆ రాజవీధిలో నుండి బయటకు వచ్చాడు, గ్రామంలో అడుగుపెట్టాట. ఒకరింటి తలుపు తట్టాడు, అయ్యా నా పేరు పలానా, ఆకలితో ఉన్నటువంటి బ్రాహ్మణుడు అంత అన్నం పెట్టరా అన్నాడు. ఏం బ్రాహ్మడు ఏమన్నాం అయ్యా, మాకు అన్నం లేకుండా అయిపోయింది, ఎవరో ఒక బ్రాహ్మణ వాడు రాజుగారు రాజధానికి వచ్చాట, రాజుగారి దగ్గర ఉన్న ధాన్యం అంతా తినేసాడు, అది జాలక మా దగ్గర ఉన్నటువంటి ధాన్యం కూడా ఎత్తుకుపోయి రాజు మరీ వాడికి పెట్టాడు, వాడు ఆకలి ఇంకా తినలా, వాడు రాక్షసుడో దేవుడో గంధర్వుడో ముందు మావుది, అట్లాంటిది మా ఇంటికి ఇంకేముంటుంది పో అన్నారు. అట్లా ప్రతి ఇంట్లో నుంచి తిరస్కారాన్ని పొందుతూ వస్తున్నాడు. ఈ లోపుగా తిరోచన అనబడేటువంటి 2 దంపతులు నివాసం ఉంటున్నటువంటి బీద కుటుంబం దగ్గరికి వచ్చాడు. వాళ్ళు బుగ్గన చేయబెట్టుకొని గణపతి విగ్రహాన్ని వంక చూసుకుంటూ ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఆ దంపతులు ఇద్దరు కూడా పాపం తినడానికి ఏమీ దొరక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు అన్నారు, మా దగ్గర తినడానికి ఏముందయా, మాకే తినడానికి ఏమి లేకుండా మేము ఎదురు చూస్తూ కూర్చున్నాం, నువ్వు వచ్చావు బ్రాహ్మణి వట్టి చేత్తో పంపితే మా పుణ్యం అంతా పట్టుకుపోతాడు, పెడదావా, మా దగ్గర ఏమీ లేదు, అది ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, ఆహారయోగ్యమైనటువంటిది మా ఇంట ఏమీ లేదు, మా ధర్మం తప్పకుండా మేము ఉండటానికి, నీ ఆకలి తీరడానికి ఏదైనా మార్గం ఉంటే పోనీ చెప్పు, మేము చేస్తామన్నారట. ఈ మాట ఇంతవరకు ఎవరన్నారు? అది స్వామి కోరుకునేటువంటి భక్తి. నాయన ఇప్పుడు ఇంట్లో ఏమిటో ఆకుపచ్చగా కనబడుతున్నాయి, ఏమిటి అవి? అవి గరికండి, దూర్వలు అంటారు, అది ఇవ్వు నాకు చాలన్నట్టు. ఇదేం తింటావా బాబు, ఇది తినే పదార్థం ఏం కాదే, పర్వాలేదు నాకు తినడానికి ఏదైనా పర్వాలేదు, నాకు భక్తితో ఇస్తా చాలు, ఏదైనా పుచ్చుకుంటాను నేను. ఇప్పటిదాకా స్వామివారికి అన్ని అర్చన చేసేసామండి, మా ఇంట్లో ఒక్క 2 గరికపోచలు మాత్రమే మిగిలినాయి, పర్వాలేదు ఆ 2 గరికపోచలు నేను తీసుకుంటాను. సరే స్వామి దగ్గరికి తీసుకొచ్చి చాలా భక్తికంగా గణపతికి నేను అర్పణ చేస్తున్నాను అనేటువంటి భావనతో ఆ యొక్క బ్రాహ్మణి చేతిలో పెట్టారట, మాయా బ్రాహ్మణి చేతిలో ఈ విరోచన దంపతులు ఇద్దరు కూడా. ఆ 2 గరికపోచలు ఎప్పుడైతే గణపతి అలా 2 చేతులతోటి అలా పట్టుకున్నాడో వేలతోటి, వెంటనే తన స్వరూపాన్ని చూపించేసేట. అద్భుతమైనటువంటి మణిమయ మకుటంతో, అద్భుతమైనటువంటి పాలభాగంతో, విభూతి రేకులు దాని మీద ప్రకాశిస్తూ ఉంటే, వంకర దిగినటువంటి ఆ తుండమును కలిగినటువంటి వాడు, ఏకదంతంతో 4 భుజములతోటి ఎర్రని పట్టుపట్ట కట్టుకున్నటువంటి వాడి తన స్వరూపానంతా చూపించేసరికి ఆ విరోచన దంపతులు ఇద్దరు కూడా సంతసించి స్వామివారి పాదాల మీద పడి నమస్కారం చేసి, స్వామి మమ్మల్ని పరీక్షించడానికి కానీ ఈ స్వరూపంతో ఇక్కడికి వచ్చావా, అయ్యా చాలు, మా జన్మ చరితార్థమైంది, మాకు ఇంకేం అక్కర్లేదు, ఎప్పటికీ నీ పాదార విందముల యందు నిరతమైనటువంటి భక్తిని కలగజేయవే అని ప్రార్థన చేశారట. దానికి సంతోషపడి గణపతి అన్నట్ట, ఈ రాజుకి బుద్ధి చెప్పడానికి, లోకానికి దుర్వామహత్యమును తెలియజెప్పడం కోసం ఈ లీలా నాటకాన్ని నేను చేశాను. ఎవరైనా సరే నాకు ఎన్ని పదార్థములు నివేదన చేసినా, ఎన్నిటి చేత పుష్పార్చన చేసినా, ఏమి చేసినా భక్తితో ఒక్క గరికపోచిస్తే చాలయా ప్రసన్నత చెందుతాను, అందుకు నిదర్శనంగా మీ ఇద్దరికి కూడా కైవల్యాన్ని అనుగ్రహిస్తున్నానని చెప్పని వారికి గణపతి కైవల్యాన్ని అనుగ్రహించారట. ఇటువంటి ఇతివృత్తాంతములు అనేకముగా మనకి గణేశ పురాణంలో దర్శనమిస్తూ ఉంటాయి. అంటే
స్వామి కోరుకునేటువంటిది భక్తితో కేవలం ఎందుకు పనికిరానటువంటి గరికపోచండి స్వామివారికి సమర్పణ చేసినా సరే మనకు అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పని, అహము కారణం చేత ఇతరత్రా భావనల చేత ఏదో చేశాన్ని అనిపించుకోవడానికి చేసినట్లయితే కనుక తద్వారా ఏ ఫలితము రాదనటానికి, కాయిక వాచిక మానసిక సంశుద్ధి కోసం అదే ప్రకారంగా సమస్తమైనటువంటి శుభములను కోరుకోవడానికి కాను స్వామివారికి గరికతో పూజ చేయాలని ఈ ప్రకారంగా మనకి గణేశ పురాణం తెలియజేస్తుంది కనుక మన మనస్సులు అనబడేటువంటి ఆ గరికపోచల్ని స్వామివారికి అర్పణ చేద్దాం. ఆ వరసిద్ధ వినాయకు యొక్క మన మనస్సులు అనబడేటువంటి గరికపోచల్ని వారికి అర్పణ చేద్దాం. ఆ వరసిద్ధ వినాయక స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. స్వస్తి.